నిగమ, ఆగమ వైదిక సంప్రదాయాలు. భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో నిగమ మరియు ఆగమ అనే రెండు మహత్తర జ్ఞాన ప్రవాహాలు ఉన్నాయి. ఇవి రెండు వేర్వేరు మార్గాలుగా కనిపించినప్పటికీ వాస్తవానికి పరస్పరపూరకమైనవి. నిగమం సిద్ధాంతాన్ని బోధిస్తే ఆగమం ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో ఎలా అమలు చేయాలో తెలియజేస్తుంది. నిగమం అంటే ఏమిటి? నిగమ అనే పదం సాధారణంగా వేదాలను సూచిస్తుంది. వేదాలు పరమేశ్వరుని నిశ్వాసరూపంగా ఆవిర్భవించాయని శాస్త్రాలు పేర్కొంటాయి. నిగమః వేదః అంటే వేదమే నిగమం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే 4 వేదాలు నిగమ సంప్రదాయానికి మూలాధారాలు. వేదాలలో ప్రధానంగా సృష్టి రహస్యాలు, బ్రహ్మతత్వం, యజ్ఞయాగాదులు, ధర్మసూత్రాలు, ఆత్మజ్ఞానం, మోక్షమార్గం వివరించబడతాయి. వేదాలు మానవ రచనలు కావు. వాటిని అపౌరుషేయం అంటారు. వేదాల నిర్మాణం. ప్రతి వేదం 4 భాగాలుగా ఉంటుంది. 1 సంహిత, 2 బ్రాహ్మణం, 3 ఆరణ్యకం, 4 ఉపనిషత్. సంహితలు మంత్రభాగం, బ్రాహ్మణాలు యజ్ఞకర్మలను వివరిస్తాయి, ఆరణ్యకాలు ధ్యానోపాసనను బోధిస్తాయి, ఉపనిషత్తులు పరబ్రహ్మతత్వాన్ని వివరిస్తాయి. ఆగమం అంటే ఏమిటి? ఆగమ అంటే పరమేశ్వరుని నుండి వచ్చిన దివ్య జ్ఞానం. ఆగమ శాస్త్రాలు దేవాలయ నిర్మాణం నుండి విగ్రహ ప్రతిష్ఠ వరకు, నిత్యారాధన నుండి ఉత్సవాల వరకు అన్నింటినీ వివరిస్తాయి. ఒక ప్రసిద్ధ నిర్వచనం: ఆగచ్చంతి బుద్ధిమారోహంతి యస్మాత్ స ఆగమః. జ్ఞానాన్ని ప్రసాదించేది ఆగమం. ఆగమాల ఆవిర్భావం. శైవ సంప్రదాయం ప్రకారం శివుడు పార్వతీదేవికి ఉపదేశించినవి ఆగమాలు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం మహావిష్ణువు లక్ష్మీదేవికి ఉపదేశించినవి ఆగమాలు. శాక్త సంప్రదాయం ప్రకారం ఆదిపరాశక్తి స్వయంగా ప్రసాదించినవి తంత్రాగమాలు. ఆగమాల ప్రధాన విభాగాలు: 1 శైవ ఆగమాలు, 2 వైష్ణవ ఆగమాలు, 3 శాక్త ఆగమాలు. శైవ ఆగమాలు. శివారాధనకు సంబంధించిన 28 ప్రధాన ఆగమాలు ఉన్నాయి. వాటిలో కామికాగమం, కరణాగమం, అజితాగమం, ఉద్దీప్తాగమం, సుప్రభేదాగమం ప్రసిద్ధమైనవి. శైవాలయాల్లో జరిగే పూజలు ప్రధానంగా వీటి ఆధారంగానే జరుగుతాయి. వైష్ణవ ఆగమాలు. వైష్ణవ సంప్రదాయంలో ప్రధానంగా 2 శాఖలు ఉన్నాయి. 1 పాంచరాత్ర ఆగమం, 2 వైఖానస ఆగమం. పాంచరాత్రం. శ్రీమన్నారాయణుడు 5 రాత్రుల పాటు ఉపదేశించినందున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. పాంచరాత్రంలో దేవాలయ నిర్మాణం, మూర్తి ప్రతిష్ఠ, మంత్రోపాసన, యంత్రారాధన, ఉత్సవ విధానాలు వివరించబడతాయి. శ్రీరంగం, మేల్కోటె, కాంచీపురం మొదలైన అనేక వైష్ణవ క్షేత్రాలలో పాంచరాత్ర విధానం అనుసరించబడుతుంది. వైఖానస ఆగమం. విఖనస మహర్షి ద్వారా ప్రసారమైన ఆగమ సంప్రదాయం. తిరుమలలోని సున్నా వైఖానస ఆగమాన్ని అనుసరిస్తుంది. ఈ సంప్రదాయంలో నిత్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. శాక్త ఆగమాలు. శ్రీదేవి, లలిత త్రిపుర సుందరి, కాళీ, రాజరాజేశ్వరి మొదలైన దేవతల ఉపాసనకు సంబంధించిన ఆగమాలు. ఇవే సాధారణంగా తంత్ర శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో మంత్రం, యంత్రం, తంత్రం, కుండలిని యోగం, శ్రీచక్రారాధన వివరించబడతాయి. నిగమ, ఆగమ సంబంధం. నిగమం లేకుండా ఆగమం ఉండదు. ఆగమం లేకుండా నిగమం ఆచరణలోకి రాదు. వేదం సిద్ధాంతం అయితే ఆగమం ఆచరణ. వేదం వృక్షమైతే ఆగమం దాని ఫలము. వేదం మూలమైతే ఆగమం దాని విస్తరణ. అందుకే ఒక శ్లోకం చెబుతుంది: నిగమాగమ సమ్మతం. అంటే నిగమానికి, ఆగమానికి అనుగుణమైనదే పరిపూర్ణ ధర్మం. దేవాలయాలలో ఆగమ ప్రాముఖ్యం. నేటి హిందూ దేవాలయ వ్యవస్థ అంతా ఆగమ శాస్త్రాలపైనే ఆధారపడింది. గర్భగుహ పరిమాణం, విమాన నిర్మాణం, ధ్వజస్తంభ స్థానం, బలపీఠం,
ప్రాకారాలు, ఉత్సవమూర్తులు, నిత్య నైవేద్యాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ ఆగమ నియమాల ప్రకారమే నిర్వహించబడతాయి. నిగమం మోక్షమార్గం. ఉపనిషత్తుల ద్వారా తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ వంటి మహావాక్యాలు బోధించబడ్డాయి. జీవుడు పరబ్రహ్మస్వరూపుడని నిగమాలు బోధిస్తాయి. ఆగమం ఉపాసనా మార్గం. ఆగమాలు చెబుతాయి వాచన, ఓ జపం, హోమం, ఓ ధ్యానం, ఓ మంత్ర సాధన, యంత్ర పూజ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందవచ్చని. నిగమం మరియు తంత్రం. చాలామంది తంత్రం అంటే వేద విరుద్ధమని భావిస్తారు. ఇది సరైన అభిప్రాయం కాదు. సత్యమైన ఆగమ ఆ తంత్ర సంప్రదాయాలు వేదాలకు విరుద్ధంగా కాకుండా వాటి అనుబంధంగా అభివృద్ధి చెందాయి. అందుకే ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అనేక ఆచార్యులు ఆగమ సంప్రదాయాలను గౌరవించారు. సారాంశం: నిగమం అంటే వేద జ్ఞానం, ఆగమం అంటే ఆ జ్ఞానానికి ఆచరణ రూపం. నిగమం పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తుంది, ఆగమం పరమాత్మారాధనను బోధిస్తుంది. నిగమం జ్ఞాన మార్గాన్ని వెలిగిస్తుంది, ఆగమం భక్తి, ఉపాసన, ఆలయ సంస్కృతిని నిలబెడుతుంది. ఈ రెండు కలిసి భారతీయ సనాతన ధర్మానికి రెండు కన్నుల వంటివి. ఒకటి లేక మరొకటి అసంపూర్ణం. వేదాల మహత్తును, దేవాలయాల పవిత్రతను, ఉపాసనల గాంభీర్యాన్ని, మోక్ష సాధనను సమన్వయపరచిన అపూర్వ జ్ఞాన వ్యవస్థలే నిగమాలు మరియు ఆగమాలు.